అప్డేట్ అయితే వచ్చేసింది. సో అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం రీల్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ నేను రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ అని డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ రీల్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ టైటిల్ ట్యాగ్స్ అవన్నీ కూడా ఒకటే దగ్గర రాయాలి. దాని కింద కనుక చూసుకుంటే మనకి యాడ్ ఏ పోల్ అని మనకి స్టార్టింగ్ అప్డేట్ అయితే చూపిస్తుంది. యాడ్ ఏ పోల్ అంటే ఏంటి? డిఫైన్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ విత్ ఇంటరాక్టివ్ పోల్స్ అంటే మన ఫ్యాన్స్తోని మనం ఎంగేజ్మెంట్ అయి ఉండడానికి కోసమే ఈ పోల్స్ అనే ఆప్షన్ అయితే మనకి తీసుకుని వచ్చు అని చెప్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది మనకి బెనిఫిటా కాదా అనేది క్లిక్ చేసి ముందుకు వెళ్తేనే కదా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ అయితే చూపిస్తుంది ఏంటిది? Poll are a way to let your fans connecting with you and share their options poll and end 5 days from the time your post. అంటే ఇదంతా కూడా మన ఫ్యాన్స్ తోని మన ఫాలోవర్స్ తోని కూడా మనం కనెక్ట్ అయి ఉండడం కోసము ఈ పోల్స్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. అలాగే మనము పోస్ట్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పటి నుంచి 5 days తర్వాత ఈ పోలింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అని మనకి చెప్తుంది. సో రిజల్ట్ కూడా మనము మన రీల్ వీడియో దగ్గరనే మనమైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ స్టార్స్ ఆర్ ఎనబుల్ ఆన్ యువర్ రీల్స్. యువర్ ఫ్యాన్స్ కెన్ బూస్ట్ దేర్ ఓట్ బై యూజింగ్ స్టార్స్ టు సెండ్ యూ ఏ గిఫ్ట్. అంటే ఇప్పుడు మనకు ఒకవేళ స్టార్ మౌండేషన్ సెటప్ అయిపోయింది అనుకోండి, ఈ పోలింగ్స్ దగ్గరనే మన ఫ్యాన్స్ వాళ్ళ సపోర్ట్ని మనకి స్టార్స్ రూపంలో గిఫ్ట్స్ అనేది సెండ్ చేసి కూడా తెలియజేస్తారు. సో ఇలా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అనేది మనకి చెప్తుంది. సో మరి ఎలా చేయాలి పోలింగ్స్ అని అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో ఏంటి? ఓకే, కిచెన్కి సంబంధించి ఒక ఆమ్లెట్ సంబంధించింది పెట్టాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నాను. సో ఇలాగా మన రీల్ వీడియోకి తగినట్టుగా కనుక మనం ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసామనుకోండి, మనకి బెనిఫిట్ బాగుంటుంది. ఏదో బయట వాటి గురించి మనకు అవసరం లేదు. మన అకౌంట్లో మనం అప్లోడ్ చేసే కంటెంట్ తరహా వాటి వీడియోస్ పరంగా కనుక మనం ఇలా పోలింగ్స్ చేసామనుకోండి, ఇప్పుడు పోల్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ ఏంటి అవన్నీ రాసి షేర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ రీల్ వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది. సో పోస్ట్ అయిపోయిన తర్వాత మరి దీనికి ఇప్పుడు మనం పోలింగ్స్ అయితే చేసాము. సో ద రిజల్ట్ ఎలా ఉంది లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే టోటల్గా మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ రీల్ వీడియో క్లిక్ చేసి చూస్తున్నప్పుడు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అనే నా నేము లోగో ఉంది కదా, దానిపైన మనకి సి రిజల్ట్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. ఈ సి రిజల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో ఇందులో అడిగిన దాన్ని బట్టి మన ఫాలోవర్స్ లేదంటే మన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, దేనికి ఎక్కువగా సమాధానం ఇచ్చారు అనేది మనకి ఇక్కడ అయితే తెలుస్తుంది. 100% అనేది అయితే ఎక్కువగా ఉంది. 1 month ప్లాను, 3 months ఆర్ 2 months ప్లాన్ అనే దగ్గర మనకి 0% ఉంది. ఎంతమంది ఓట్ చేశారు అనేది కూడా ఉంది. ఇక్కడ ఎండింగ్ టైం ఇంకా 4 days అని ఉంది. అంటే ఇది 1 day మాత్రమే అవుతుంది అప్లోడ్ అయ్యి, ఇంకా 4 days టైం కూడా ఈ పోలింగ్కి టైం ఉంది అని కూడా చెప్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మనం కంటెంట్లో అడిగిన క్వశ్చన్ని బట్టి వాళ్ళు ఎస్ ఆర్ నో అని చెప్పేదాన్ని బట్టి ఒకవేళ చాలామంది చూడలేదు అన్నారు అనుకోండి, ఈ తరహాలోనే మనం ఇంకొక వెరైటీ వంట అనేది ట్రై చేయొచ్చు. లేదా ఒక కామెడీ షో అనుకోండి, సో ఆ కామెడీ టైప్లో మీరు ఓకే ఇదంతా వీళ్ళకు తెలియదంటే దీన్ని మనం ఇంకొక టైప్లో మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి సో మనకి ఒక మంచి సలహా ఇవ్వడానికి మన అకౌంట్ తరఫున మనకు వచ్చిన మంచి బెనిఫిటే ఈ పోల్ అనే ఆప్షన్. సో మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ అకౌంట్కి కనుక వచ్చింది అంటే ఈ ఆప్షన్ని మాత్రం అస్సలే వదిలిపెట్టకుండా కంపల్సరీగా రెగ్యులర్గా పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉండండి.